ఇండియా అనేది ఒక ఎమోషన్. ఇండియాలో క్రికెట్ అనేది మెజారిటీ ఇండియన్స్‌కి ఒక ఎమోషన్. రీసెంట్‌గా కాంట్రోవర్సీ నడుస్తా ఉంది. సో, కావ్య మారన్ ఎవరైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ ఓనర్ ఉన్నారో తను వేరే కంట్రీలో లీగ్ జరుగుతుంటే అక్కడ కూడా తన టీమ్ వేరే పేరు మీద పార్టిసిపేట్ చేస్తుంది. సన్ రైజర్స్ లీడ్స్ అనుకుంటా. అక్కడ ఒక పాకిస్తానీ స్పిన్నర్‌ని అబ్రార్ అహ్మద్ అనే ప్లేయర్‌ని వాళ్ళు పర్చేస్ చేశారు. దీని మీద చాలా పెద్ద కాంట్రోవర్సీ నడుస్తుంది. మన దేశం సెక్యులర్ కంట్రీ. సో, ఎవరి అభిప్రాయాలైనా గాని చాలా స్వేచ్ఛగా, గట్టిగా చెప్పొచ్చు. సో, కొంతమంది చాలా బ్రాడ్‌గా ఆలోచించే వాళ్ళుంటారు. ఆహ్, నేనేమంటానంటే మన దేశంలో ఉన్న ముస్లిమ్స్‌కేమన్నా అన్యాయం జరిగినా, మన దేశంలో ఉన్న క్రిస్టియన్స్‌కేమన్నా అన్యాయం జరిగినా, సో, మన దేశంలో ఉండే ఏ మతాలకైనా, మతస్థులకైనా అన్యాయం జరిగినా మనం గొంతెత్తి మాట్లాడడం అనేది సెక్యులరిజం. నాకు తెలిసిన సెక్యులర్ కంట్రీ అంటే ఇది. కొంతమంది సూడో సెక్యులరిస్టులుంటారు. నపుంసక నా కొడుకులుంటారు. ఆళ్ళ గురించి కాసేపు పక్కన పెట్టండి. ఆళ్ళకి ఏది చేత కాదు. ఆళ్ళొచ్చి కుక్కల లెక్క వాగుతుంటారు, ఎళ్ళిపోతుంటారు. ఆళ్ళని కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఈ క్రికెట్ గురించే మాట్లాడదాం. లైక్ లైక్ క్రికెట్‌ని క్రికెట్ లాగే చూడాలి. దేశం వేరు, క్రికెట్ వేరు. సో, క్రికెట్‌ని ఎందుకు దీంట్లోకొచ్చి తీసుకొస్తున్నారు. అది ఇది ఎక్స్, వై, జెడ్ అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు వచ్చి. అంటే ఇంటలెక్చువల్ పీపుల్ వీళ్ళందరూ. సో, వీళ్ళు అట్లా మాట్లాడుతుంటారు. నేనేమంటానంటే ఇండియా పాకిస్తాను. ఇండియా పాకిస్తాన్‌కెళ్లి ఆడదు. పాకిస్తానోళ్ళు ఇండియాకొచ్చి ఆడరు. ఇండియాలో ఐపీఎల్ జరిగితే పాకిస్తానీ ప్లేయర్స్ ఇండియాలో బ్యాన్. డెఫినైట్‌లీ. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ థట్. అదే ఇండియాకి సంబంధించిన టీమ్స్ ఏవైనా గాని వేరే దేశంలో లీగ్స్‌లో పార్టిసిపేట్ చేస్తే అక్కడ పాకిస్తానీ ప్లేయర్స్‌ని పర్చేస్ చేయొచ్చు యాస్ పర్ దెయిర్ రూల్స్. ఓకేనా? చేసుకోవచ్చు, చెయ్యొచ్చు. ఓకేనా? చేయకూడదని రూల్ ఏం లేదు. ఈ లాజిక్‌ని పట్టుకొని చాలామంది స్పోర్టివ్‌గా తీసుకోవాలి గదా! సో, క్రికెట్ గదా! క్రికెట్‌ని మనం స్పోర్టివ్‌గా తీసుకోవాలి. దీంట్లో కూడా మనం మతం చూస్తే ఎలాగా, మనం దేశాన్ని చూస్తే ఎలాగా, మనం రాజకీయం చూస్తే ఎలాగా అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. నేనేమంటానంటే పాకిస్తానోళ్ళు ఇండియాకి రారు. ఇండియా వోళ్ళు పాకిస్తాన్‌కి పోరు. వీళ్ళిద్దరూ వేరే ఆల్టర్‌నేటివ్ ప్లేసెస్‌లో లైక్ దుబాయ్‌లో గాని, యూఏఈలో గాని, కొలంబోలో గాని, వేరే కంట్రీస్‌లో గాని ఎక్స్, వై, జెడ్ స్టేడియమ్స్‌లో ఎక్కడ గేమ్ ఆడినా కూడా లాస్ట్ కొన్ని వరల్డ్ కప్ జరిగింది కదా! రీసెంట్‌గా పాకిస్తాన్‌కి, ఇండియాకి మ్యాచ్ జరిగింది కదా! అంతకుముందు పాకిస్తాన్‌కి, ఇండియాకి కూడా మ్యాచ్ జరిగింది కదా! వార్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్స్ గాని, ఇండియా ప్లేయర్స్ గాని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం మీరు చూసారా? బీయింగ్ ఏ స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్. వాళ్ళు స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్ వాళ్ళు. మనం స్పోర్ట్స్‌ని జస్ట్ చూస్తుంటామంటే వీఆర్ స్పెక్టేటర్స్. వాళ్ళు ప్రొఫెషనల్స్. ఆళ్ళు ఒకళ్ళకొకళ్ళు చేతులు ఇచ్చుకోవాలా, హ్యాండ్ షేక్ ఇచ్చుకోవాలా. పోనీ మన ఇండియా వాళ్ళు హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. పాకిస్తాన్ వాళ్ళొచ్చి ఏమన్నా హ్యాండ్ షేక్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా! అంటే వాళ్ళకి కూడా దేశం ముఖ్యం. దేశం తర్వాతే క్రికెట్. దేశం తర్వాతే ఇంకేదైనా వాళ్ళకి. మనకి కూడా దేశం తర్వాత ఇంకేదైనా, దేశం తర్వాత ఇంకొకటేదైనా. మనం కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి కదా! పోనీ అది యాస్ పర్ దేర్ లాజిక్ బయట దేశాల్లో ఆడుతున్నారు గదా! మనం కూడా వాళ్ళకి షేక్ హ్యాండ్‌లు ఇవ్వచ్చు కదా! మన దేశంలో షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ప్రాబ్లమ్. పోనీ వాళ్ళ దేశంలో మనం వెళ్లి ఆడితే అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ప్రాబ్లమ్. వేరే దేశంలోనే జరుగుతుంది గదా! షేక్ హ్యాండ్‌లు ఇచ్చుకోవచ్చు కదా! ఇది మా దేశం కాదు. అని చెప్పుకోవచ్చు కదా! ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు? ఒక ఎమోషన్ ఉంది. డెఫినైట్‌లీ ఆళ్ళ దేశం సరైనా, మన దేశం సైడ్ అయినా ఒక ఎమోషన్ ఉంది. డెఫినైట్‌లీ దాన్ని క్యారీ చేస్తుంటారు ఎవ్వరైనా గాని. ఇబ్రార్ అహ్మద్ ఇతను చాలా దారుణంగా మాట్లాడాడు. ఇప్పుడు నేను వీడు అన్నా కూడా వాడు, వీడు అన్నా కూడా చాలా మంది ఓకే. హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ మంచిగానే మాట్లాడుకుందాం. ఇతను మన దేశం గురించి చాలా నీచంగా పోస్ట్‌లు పెట్టాడు. మన యుద్ధం జరిగే టైంలో చాయలని చెప్పి, లేకుంటే షిప్పులని చెప్పి, లేకుంటే ఏరోప్లేన్ కూలిపోవడము. సో, ఇలాంటివి చాలా ట్వీట్‌లు పెట్టాడు. చాలా మాటలు మాట్లాడాడు. సో, చాలా నీచంగా మాట్లాడాడు. కొందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఆ కొందరు మన దేశం గురించి, మన దేశ ఆర్మీ గురించి తక్కువ చేసి మాట్లాడారు. ఆ తక్కువ చేసిన మాట్లాడిన వాళ్ళలో ఇతనొకడు. సో, ఇతన్ని కావ్య మారన్ గారు అక్కడ టీమ్‌లో పర్చేస్ చేశారు. అండ్ ఇప్పుడు కావ్య మారన్ గారు ఒక్కరే పర్చేస్ చేశారు. ఇంకా అంటే లైక్ కావ్య మారన్ గారు ఒక్కరే గాదు. ఇంకా చాలా మంది టీమ్ అంతా కలిసి పర్చేస్ చేశారు అంటే, ఆ టీమ్‌కి ఓనర్ ఎవరు? కావ్య మారన్ గారు. సో, ఆ డబ్బులు ఎక్కడి నుంచొస్తాయి? ఇండియాలో కొన్ని వ్యాపారాలు చేసి, పెట్టుబడులు పెట్టి, ఆ డబ్బులు వచ్చిన డబ్బులతోటి సో, అక్కడికెళ్ళి ఒక టీమ్‌ని పర్చేస్ చేసి వాళ్ళ బ్రాండ్‌ని వాళ్ళు పెంచుకుంటున్నారు. మరి అప్పుడు ఇండియన్స్‌కి ఒక ఎమోషన్ ఉంటది కదా! సేమ్ పేరుతోటి సన్ రైజర్స్ అనే పేరుతోటి ఇక్కడ మళ్ళీ ఒక టీమ్ ఉంది కదా! ఆల్రెడీ దాన్నొక ఎమోషన్ గదా! హైదరాబాద్ వాళ్ళకి. ఓకేనా? దాంట్లో టాప్ ప్లేయర్ ఎవ్వరు లేకపోయినా కూడా, సాలిడ్ ప్లేయర్ ఎవ్వరు లేకపోయినా కూడా దాన్ని ఒక ఎమోషన్‌గా మోస్తున్నారు గదా! హైదరాబాద్ ప్లేయర్స్. మరి అలాంటప్పుడు, అలాంటి సిట్యుయేషన్‌లో, అలాంటి టైంలో మరి అలాంటి ఒక పాకిస్తానీ ప్లేయర్‌ని తీసుకుంటే వీళ్ళిక్కడ మనోభావాలు దెబ్బతినవా? అరే! మన దేశం వాళ్ళు వేరే దేశంలోకెళ్ళి కంట్రీలోకెళ్ళి గేమ్ ఆడి షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే మనం దాన్ని చాలా గర్వంగా చెప్పుకున్నాం. మేబీ పాకిస్తాన్ కూడా అలాగే చెప్పుకొనుంటారు. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, బాగా జరిగిందని. మనం దాన్ని చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాం దాన్ని మనం. పాకిస్తాన్ మీద గెలవాలి ఎలా అయినా అని చెప్పి మనం దేవుళ్ళకి, మసీదులకి, చర్చిలకి ఎళ్లి ప్రార్థనలు చేసుకుంటాం. ఎందుకు? అంత ఎమోషన్ మనకి ఇండియా అంటే. ఓకేనా? అలాంటిది వేరే ప్లేయర్‌ని కొన్నప్పుడు డెఫినైట్‌లీ రైజ్ జేస్తారు. ఇంకొంత గట్టిగా మాట్లాడితే అసలు బ్యాన్ చేస్తామని అంటారు. బరాబర్. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు
ఏంది ప్లేయర్స్‌ని ప్లేయర్స్ లాగే చూడాలి. గేమ్‌ని గేమ్ లాగే చూడాలి. ఎవ్వరు గేమ్‌ని గేమ్ లాగా చూడట్లేదు. గేమ్ ఎప్పుడో దాటిపోయింది. పాకిస్తాన్ వాళ్ళు కూడా గేమ్‌లోకి పాలిటిక్స్‌ని తీసుకొచ్చారు. ఓకేనా? ఎప్పుడైతే షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు ఈచ్ అదర్ అప్పుడే పాలిటిక్స్ ఎంటర్ అయిపోయాయి గేమ్‌లోకి. ప్రొఫెషనాలిటీ ఎప్పుడో ఎళ్ళిపోయింది. ఎమోషన్ ఉంది అక్కడ. దేశానికి యుద్ధం జరిగింది. ఆర్మీలో వాళ్ళ సైనికులు చనిపోయారు. మన సైనికులు చనిపోయారు. మనకి నష్టం జరిగింది. వాళ్ళకి నష్టం జరిగింది. శత్రువులుగా భావిస్తున్నారు. అందుకని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. వాళ్ళు కూడా మనల్ని అలాగే భావిస్తున్నారు. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. ఇంకెక్కడుంది స్పోర్టివ్ స్పిరిట్? మనం ఎందుకు అంత బ్రాడ్‌గా ఆలోచించి స్పోర్టివ్ స్పిరిట్‌గా మనం ఎందుకు చూపించాలి? బరాబర్ తప్పు. డానియల్ వెటోరి హెడ్ కోచ్. ఆయనొచ్చి ఇవన్నీ మాకు తెలుసు. ఇవన్నీ పక్కన పెట్టండి. అతను మాకు చాలా ఇంపార్టెంట్ స్పిన్నర్. ప్రపంచంలో లేరా స్పిన్నర్‌లు? ఇది అబ్రార్ అహ్మద్ కంటే గొప్పగా స్పిన్ బౌలింగ్ చేసే వాళ్ళెవరు లేరా? అతని స్టాటిస్టిక్స్ ఏమన్నా అంత గొప్పగా ఉన్నాయంటే, అంత గొప్పగా కూడా ఏమి లేవు కదా! ఆయన ఏం చెప్తున్నాడంటే, స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమి లేవు. మాకు వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్పి మాట్లాడుతున్నారు. స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఏమి ఉండవు. వేరే దేశంలో లీగ్ ఆడుతున్నారు కాబట్టి తీసుకోవచ్చు. బట్ ఇదంతా మోరాలిటీ ఉంటది ఒకటి. ఓకేనా? ఒక దేశం మీద ఒక ఎమోషన్ ఉంటది. అరే! మనం ఇదే టీమ్ పేరు మీద మన దేశంలో ఒక టీమ్ ఆల్రెడీ ఉంది. మనం ఈ దేశం వాళ్ళం, ఇండియా వాళ్ళం. మనం ఇప్పుడు ఒక పాకిస్తానీ ప్లేయర్‌ని కొంటే ఎలాగా అని ఆలోచించాలి. కేకేఆర్ ప్లేయర్స్ గూడా వేరే కరేబియన్ లీగ్‌లో ఇద్దరు పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడుతున్నారు కేకేఆర్ టీమ్‌లో. అది కూడా చాలా వినిపిస్తా ఉంది. ఎవరైతే నేను మళ్ళీ చెప్తున్నాను. పాకిస్తాన్ మొత్తం మీద మనకేం వ్యతిరేకత లేదు కదా! ఎవరైతే మన దేశాన్ని కించపరిచేలాగా మాట్లాడారో, అలాంటి వాళ్ళని మన టీమ్‌లోకి మనం, మనం పర్చేస్ చేస్తాం. ఇండియన్ ఓనర్ అయిన ఒక టీమ్‌లోకి వాళ్ళని తీసుకోకూడదనేది పాయింట్ అక్కడ. పాకిస్తాన్ వాళ్ళు ఒకవేళ వాళ్ళ దాంట్లో లీగ్‌లో జరిగితే, మనల్ని కూడా అలాగే తీసుకోరు వాళ్ళు. ఒకవేళ మనకు అలో ఉన్నా కూడా తీసుకోరు మనల్ని. వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటది. మనకి ఒక ఎమోషన్ ఉంది. వాళ్ళ ఎమోషన్‌ని వాళ్ళు క్యారీ చేస్తూ వాళ్ళ హైలో పెట్టినప్పుడు మనం ఎందుకు దిగాలి ఒక మెట్టు అంటున్నాను నేను. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది బయటకొచ్చి చెప్పాను గదా! ఈ నపుంసకులుంటారు. ఇది సెక్యులరిస్ట్ ముసుగులో. సూడో సెక్యులరిస్ట్‌లు అంటారు వీళ్ళని. వీళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడుతుంటారు. చాలా తప్పు. మళ్ళీ అగైన్ చెప్తున్నాను. మన దేశంలో ముస్లిమ్స్‌కి ఎవరికైనా అన్యాయం జరిగితే మనం గొంతెత్తి మాట్లాడడం అనేది అది సెక్యులరిజం. వేరే కంట్రీ వాడు మన దేశం గురించి తప్పుగానో, నీచంగానో మాట్లాడితే దాన్ని కూడా బ్రాడర్ వేలో ఆలోచించి క్రికెట్ ఈస్ ఎ స్పోర్టివ్ స్పిరిట్ ఇది ఏమంటారు దాన్ని? ఆ! ఇట్స్ ఎ ప్రొఫెషనల్ స్పోర్ట్. వి హావ్ టు టేక్ ఇట్ యాస్ ఎ వెరీ స్పోర్టివ్‌లీ అంత లేదక్కడ. సీరియస్‌లీ అంత లేదక్కడ. ఎవ్వడు ఉండడు. చాలామంది అనుకోవచ్చు ఐపీఎల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇండియాలో డెఫినైట్‌లీ మళ్ళీ ఇండియా ప్లేయర్స్‌కి మళ్ళీ అందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే. అనుకోవచ్చు. బట్ ఇదొక బ్లాక్ మార్క్‌గా ఉంటది. మనం అంత దిగాల్సిన అవసరం లేదు ఒక మెట్టు. పాకిస్తాన్ వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకేనా? వేరే కంట్రీస్‌లో స్పిన్నర్‌లు ఉన్నారు గదా! నేనేమంటానంటే ఎవరైతే సన్‌రైజ్ హైదరాబాద్‌ని మోస్తున్నారో వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటది దేశం మీద. సన్‌రైజర్స్ అనేది నెక్స్ట్ ఆఫ్టర్ నెక్స్ట్. దేశము, ఇల్లు, ఇంట్లో అమ్మా, నాన్న తర్వాత చాలా మంది దాని తర్వాత ఎస్ఆర్‌హెచ్ ఎవరికైనా గూడా. మనం వేరే పాకిస్తానీ ప్లేయర్స్‌ని తీసుకొని మన ఇండియన్స్ ఎమోషన్స్ తోటి మనం ఆడుకోకూడదు. వాళ్ళని అవమానించకూడదు. వాళ్ళని తక్కువ చేయకూడదు. ఎవడైతే దేశం గురించి తక్కువగా చేసి మాట్లాడాడో వాడిని తీసుకోవడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ అది. అది బ్లండర్ అది. దీన్నిప్పుడు ఏ వేలో ఆళ్ళు బిజినెస్ పాయింట్‌లో చూసినా, కమర్షియల్ పాయింట్‌లో చూసినా, స్పోర్టివ్ పాయింట్‌లో చూసినా కూడా అన్ని ఏ పాయింట్‌లో చూసినా, ఏ యాంగిల్‌లో చూసినా నాకు తప్పుగానే కనిపిస్తుంది. చాలా పెద్ద తప్పుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే బయటకొచ్చి ఆమె చేసింది తప్పు అని అంటే వాళ్ళని మతోన్మాదులు అని కూడా మాట్లాడుతుంటారు చాలామంది. వాళ్ళు మతోన్మాదులు కాదబ్బా! ఇండియాలో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనో లేకుంటే ఇండియన్ టీముల్లోనో ఎవరినైనా ముస్లిమ్స్‌ని తీసుకుంటే అదేంటది పాకిస్తాన్ వాళ్ళు మన మీద యుద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ అనేది ముస్లిం కంట్రీ. మన దేశంలో ఉన్న ముస్లిమ్స్‌ని ఎలా తీసుకుంటారు మీరు ఇండియన్ టీమ్‌లోకి గాని, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గాని తీసుకోవద్దు అని మాట్లాడితే వాళ్ళు మతోన్మాదులవుతారు ఒకవేళ. అంతే తప్పితే పాకిస్తానోడిని మన ఇండియన్ ఓనర్స్ వాళ్ళ టీమ్‌లోకి తీసుకుంటే దాన్ని క్వెషన్ చేస్తే వాళ్ళు మతోన్మాదులవ్వరు. మన దేశంలో ఉన్న ముస్లిమ్స్‌కి మనం సపోర్ట్ ఇస్తాం. పాకిస్తాన్ లాంటి కంట్రీలో ఉన్న ముస్లిమ్స్‌కి గాని, అలా అది దట్టు మన దేశాన్ని తక్కువ చేసిన వాడు మాట్లాడిన వాడికి ఎందుకు మనం సపోర్ట్ చేస్తాం? బరాబర్ సపోర్ట్ చేయం. ఓకేనా? క్లారిటీ ఉండాలి. చాలా క్లారిటీ ఉండాలి. అది మిస్ అయిందేమో అని అనిపించింది. మాట్లాడే వాళ్ళలో కూడా ఇదే మిస్ అవుతుంది ఈ క్లారిటీ. ఇది తెచ్చుకోవాలి. ఓకేనా? జై హింద్.